నిజమైనటువంటి జ్ఞానం ఉందని ఈ యొక్క భాగాన్ని చదువుతూ ఉన్నప్పుడు మనకి అర్థమవుతూ ఉంటుంది. అందుకనే హెచ్డబ్ల్యూ స్టైన్బర్గ్ అనేటటువంటి ఒక వేదాంతవేత్త అంటాడు కదా, జ్ఞానాన్ని కొలవటానికి అనేకమైనటువంటి కొలమానాలు ఉన్నాయి, కానీ దేవునికి భయపడకపోతే ఎవరు కూడా జ్ఞానవంతులు కాలేరు అని చెప్తాడు. సో జ్ఞానవంతులు కావాలి అంటే దేవునికి భయపడవాలి. ఈ జ్ఞానులు దేవునికి భయపడి ఈ యొక్క సృష్టి ద్వారా సృష్టికర్తని కనుగొనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఈ మధ్య ఈ క్యారల్స్ ని చూస్తా ఉన్నా, ఎస్ఎల్సి క్యారల్ చూస్తా ఉంటే ఒక పిక్ నన్ను బాగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఫోటో చూస్తా 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 ఒక దగ్గర ఆగిపోయా. ఎక్కడంటే లిఫ్ట్ లో చాలా మంది ఇరుక్కుపోయారు కదా, లిఫ్ట్ లో ఇరుక్కుపోయి, అదిగో చేతులు ఎత్తేస్తున్నారు, లిఫ్ట్ లో ఇరుక్కుపోయి ఆ పిక్ ని చాలా నవ్వుతూ దాన్ని పోస్ట్ చేశారు, సెల్ఫీ పోస్ట్ చేశారు. నాకు ఆ పిక్ చూస్తా ఉన్నప్పుడు ఏమని అనిపిస్తా ఉందంటే, అసలు ఆనందం ఎక్కడ ఉంది అని ఆలోచించడం మొదలుపెట్టా. ఎక్కడ ఉంది అంటే, ఇదిగో కోపం వెనుక దాగి ఉంటుంది, ఆనందం చిరాకు వెనుక దాగి ఉంటుంది, వేదన వెనుక దాగి ఉంటుంది, బాధ వెనుక దాగి ఉంటుంది. ఒకసారి మన ముందున్నటువంటి బాధని ఒకసారి మనం రీల్స్ చూస్తూ ఉంటాం కదా, అందరికి అనుభవం ఉందా? రీల్స్ అనుభవం ఉందా? రీల్స్ చూసి అనుభవం ఉందా? ఏదో ఒకసారి చేతులు ఎత్తకపోతే మీకు అందరికి అనుభవం ఉన్నట్టుగా భావిస్తాం. మీకు పని చెప్పడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఓకే, మీ అందరికి అనుభవం ఉంది కదా. అలా రీల్ తర్వాత రీల్ ని ఎలాగంటామో అలాగే ఒక బాధ కలిగినప్పుడు దాన్ని ఒక ప్రకటనమనుకో, దాని వెనక ఉంటుంది అనమాట అసలైనటువంటి ఆనందం, అసలైనటువంటి సంతోషం.